బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి ఏప్రిల్ 15కి నెల రోజులైంది. మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్లోని ఆమె ఇంట్లో సోదాలు జరిపి ఆ సాయంత్రమే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. కవితను తీసుకెళ్లేటప్పుడు తల్లి శోభతో పాటు కేటీఆర్, హరీష్ రావు, ఇతర బంధువులు కూడా ఆమెను పరామర్శించారు. ఆ తర్వాత ఢిల్లీలో ఈడీ కస్టడీ, సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు తల్లి శోభ, భర్త అనిల్తో పాటు కేటీఆర్, హరీష్ రావు కూడా కవితను కలిసి మాట్లాడారు. కానీ బాపు అంటే కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు మాట్లాడలేదు, చూడడానికి వెళ్లలేదు. కనీసం కవిత ఏ తప్పు చేయలేదని ఒక్క ప్రకటన చేయలేదు. కవిత అరెస్ట్ అయి నెల రోజులైనా కేసీఆర్ ఒక్క ముక్క ఎందుకు మాట్లాడలేదన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఎన్నికల ప్రచార సభల్లో అయినా కేసీఆర్ నోరు విప్పుతారని అనుకున్నారు. కానీ ఎంతకీ కాంగ్రెస్ కు ఓట్లేసి జనం తప్పు చేశారని ఆడిపోసుకుంటున్నారే గానీ కవిత ఏం చేసింది, ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు లిక్కర్ స్కామ్ తో ఆమెకు ప్రమేయం ఉందా లేదా, బీజేపీ ప్రభుత్వం కావాలని ఆమెను అరెస్ట్ చేయించిందా, ఇలా ఏ ప్రకటన చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయట్లేదని నిలదీస్తున్నారు. చేవెళ్ల సభలో బీజేపీని కూడా వదలలేదు. కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. కానీ ఏ సందర్భంలోనూ కవిత అరెస్ట్, ఈడీ, సిబిఐ ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నాయన్న ప్రకటన చేయలేదు కేసీఆర్. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కవిత నిజంగానే అవినీతికి పాల్పడ్డారా, లిక్కర్ స్కాముల్లో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకే కవిత గురించి మాట్లాడితే ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్ లోక్సభ ఎన్నికలపై పడుతుందని అనుకోవడం వల్లే కేసీఆర్ మౌనంగా ఉన్నారని చెబుతున్నారు. సాధారణంగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కూడా జనం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఏ ఇష్యూ పైన మాట్లాడలేదు కేసీఆర్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసులపైన అందుకే స్పందించడం లేదని అంటున్నారు.